యాక్సిడెంట్ ట్రావెల్ గురించి మనం మాట్లాడుకుంటూ కొన్ని టెక్నిక్స్ తెలుసుకుందాం. వివిధ స్థితులు ఫస్ట్ తెలుసుకుందాం. వైబ్రేషన్ స్టేజ్, సపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోరేషన్ స్టేజ్, రీఎంట్రీ స్టేజ్. మహాస్పందన స్థితి, తర్వాత వేరుపడిన శరీరాలు సూక్ష్మ స్థూలశరీరం సపరేట్ అయినటువంటి స్థితి, తర్వాత అన్వేషణ స్థితి, నాలుగవది పునః ప్రవేశన స్థితి. 4 స్థితిలో జరుగుతాయి. కొన్ని టెక్నిక్స్ అందరి హాస్టల్ ఎక్స్పీరియన్సెస్ ని మనం రీసెర్చ్ చేస్తే కొన్ని మనకి టిప్స్ దొరుకుతున్నాయి. ఆ టిప్స్ లో భాగంగా కొన్ని మన మెథడ్స్ తెలుసుకున్నాం. మెడిటేషన్ ఇస్ ద గ్రాండెస్ట్ మెథడ్. అందులో పిరమిడ్ మెడిటేషన్ ది బెస్ట్. వీటన్ని కూడా సెకండరీ టూల్స్, కొన్ని ఉపయోగపడతాయి. డెఫినెట్లీ మనం కూడా రీసెర్చ్ చేయొచ్చు. సో మనం అప్లై చేసుకుంటే కొన్ని చక్కగా యాసిడ్ రిలీజ్ అనేది జరుగుతుంది. సో ఈ లాడర్ మెథడ్, స్టీల్ మెథడ్, స్వింగింగ్ మెథడ్, ఇవన్నీ 36th మెథడ్. అండ్ 37 ఫోకసింగ్ అటెన్షన్ ఆన్ ద బ్లాంక్ స్పేస్ ఆఫ్ ది మైండ్. మనకి ధ్యానంలో ఒక బ్లాంక్ స్పేస్ ఫస్ట్ క్రియేట్ అవుతున్నది. ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ బ్లాంక్ స్పేస్ మీద మన ధ్యాసను ఉంచాలంటే, ఎంప్టీనెస్, కంప్లీట్ అర్థర్ జీరో స్టేట్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని మీద మనం తెలుసుకోవాలి. వెరీ న్యాచురల్లీ దట్ వాక్యూమ్, దట్ నథింగ్నెస్ పుల్స్ యూ అవుట్ ఆఫ్ ది బాడీ. ఇట్ సపరేట్స్ ద స్థూల శరీరం అండ్ సూక్ష్మ శరీరం. సో దిస్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ మెథడ్. ఎందుకంటే మెడిటేషన్ లో మనకి వచ్చే ఒకనొక అనుభూతి, ఆ అవస్థ, ఆ స్థితి, ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ నో మైండ్ స్టేట్, నో థాట్ స్టేట్. ఆ బ్లాంక్ స్పేస్ అది మైండ్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని మీద పెట్టాలి ఈ ధ్యాస, ఏకాగ్రతనంతా. టిల్ ఇట్ సపరేట్స్ బోత్ ద బాడీస్. ఓకే అండి. తర్వాత 38 కార్లోస్ కాస్తనడాస్ టెక్నిక్. కాస్తనడాస్ టెక్నిక్స్. ఎంతమంది కార్లోస్ కాస్తనడా పుస్తకాలు చదివారంటే? అది తెలుగులో ఒక పుస్తకం అనువదించబడింది. కంపల్సరీగా చదవాల్సిన పుస్తకం. అందరూ చదవాల్సిన కార్లోస్ కాస్తనడా. టీచింగ్స్ ఆఫ్ డాన్ జువాన్, జర్నీ టు ఇస్లాం, అండ్ టేల్ ఆఫ్ సిటీ, అండ్ ఫైర్ ఫ్రమ్ వితిన్, పవర్ ఆఫ్ సైలెన్స్, ఇట్లా యాక్టివ్ సైడ్ ఆఫ్ ఇన్ఫినిటీ, ఇలాంటి పుస్తకాలు 60 రాశారు ఆయన. దాంట్లో ఒక బుక్ ది ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్ అనే పుస్తకం. అది కంప్లీట్గా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, డ్రీమ్స్ గురించి. దాంట్లో ఆయన మెన్షన్ చేసినటువంటి ఒకనొక టెక్నిక్ ఏంటంటే, మన ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది డ్రీమ్ లో. రిలీజ్ అయినప్పుడు మనం మన చేతిలో ఉన్నటువంటి ఈ రేఖల్ని, ఈ గీతల్ని మనం చూసుకోవాలి యాస్ట్రల్ బాడీలో. ముందుగానే ఫిజికల్ గా చూసుకోండి. ఓకే, ఈ గీతలు ఇట్లా ఉన్నాయి, అంతా రిజిస్టర్ చేసుకోండి. పడుకుంటారు, మీరు నిద్రలో మీ బాడీ రిలీజ్ అవుతుంది. యాస్ట్రల్ గా బయటకు వచ్చినప్పుడు మీ యాస్ట్రల్ హ్యాండ్ లో ఉన్న గీతలు చూసుకోవాలి. మీ ఎరుక ట్రెమెండస్ గా పెరుగుతుంది, అవేర్నెస్ లెవెల్స్. అవన్నీ రిజిస్టర్ అవుతాయి. ఈ గీతలన్నీ కూడా వల్ల యాస్ట్రల్ హ్యాండ్ లో కూడా చూడగలుగుతారు. మీ ఎరుక లెవెల్స్ ఒక్కసారిగా 1000 fold ఎక్స్పోనెన్షియల్ గా మల్టిప్లై అవుతుంది. అప్పుడు మీ యాస్ట్రల్ ట్రావెల్ ఇంకా ఫుల్ అవేర్నెస్ తో జరుగుతుంది. కాస్తనడాస్ టెక్నిక్, ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్ అనే పుస్తకంలో చక్కగా మెన్షన్ చేశారు. ఎన్ని చక్కని మెళకువలు, ప్రతి సాధకుడికి ఉపయోగపడేటువంటి చక్కని మెళకువలు. ఈగో బ్రేకింగ్ టెక్నిక్స్ 100 టెక్నిక్స్ పైన ఇచ్చారు అందరు. కార్లోస్ కాస్తనడాకి చాలా ఈగో ఉంటుంది. వాళ్ళ గురువు డాన్ జువాన్, ఆయన దగ్గర శిష్యరికం చేసేవాడు. ఆయన రోజు గుడి మీద ఠామ్ కొట్టేవాడు. ఎందుకంటే ఆయన ఎంత ఈగోయిస్టిక్ పర్సన్, ఏది నేర్చుకోవట్లేదు, ప్రతి ఒక్కటి సేమ్ థింగ్ పునరావృతం చేస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ అని అహంకారాన్ని పగలగొట్టడానికి ఒక్కసారి జైల్లో పెట్టించడం వరకు చేస్తాడనమాట వాళ్ళ గురువు. ఒకసారి ఆయన ఏం చెప్తానంటే, నువ్వు వెళ్ళి ఒక పిచ్చికాడిగా ఈ టెంపుల్ దగ్గర, మెక్సికన్ పిరమిడ్ టెంపుల్ దగ్గర పిచ్చికాడిగా ఉండాలి 1 month, అది నీ ట్రైనింగ్ అని చెప్పాడు.
ఏం లేకుండా చినిగిపోయిన బట్టలతో బిచ్చగాడలాగా ఉన్నాడు 1 month. లూజింగ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఆ ఈగోని, అహంకారాన్ని బ్రేక్ చేయడానికి అదొక టెక్నిక్. సో అన్ని టెక్నిక్స్ అన్ని బుక్స్ లో ఉన్నాయి, అద్భుతమైనటువంటి పుస్తకాలు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్ ఆర్ జేన్ రాబర్ట్స్, కార్లోస్ కాస్ట్రిడా. జేన్ రాబర్ట్స్ సేత్ విజ్ఞానం మొత్తం ప్రజెంట్ చేయబడింది. సెకండ్ పిహెచ్డి సబ్జెక్ట్ ఇన్ స్పిరిచువాలిటీ అంటే జేన్ రాబర్ట్స్, సెకండ్ ఇస్ కార్లోస్ కాస్ట్రిడా. వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఆ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, బెస్ట్ బుక్స్ ఇన్ స్పిరిచువాలిటీ. సో కాస్ట్రిడాస్ టెక్నిక్ యాస్ట్రల్ ట్రావెలింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఒక పుస్తకం ట్రాన్స్లేట్ చేశారు, దాని పేరు నాకు గుర్తులేదు కానీ యాక్టివ్ సైడ్ ఆఫ్ ఇన్ఫినిటీ, ఆ వీల్ ఆఫ్ టైం అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశారు. వీల్ ఆఫ్ టైం, కాలచక్రం పరిభ్రమణం, కాలచక్ర పరిభ్రమణం ఆ పుస్తకం అండి. 39th టెక్నిక్ రీబర్తింగ్ టెక్నిక్. మన యొక్క రీబర్తింగ్ బ్రెత్ వర్క్ అనే ఆ టెక్నిక్ ఉపయోగించి చాలా వరకు వాళ్ళ ప్రాణమయ కోశంలో ఉండే బ్లాక్స్ అన్ని రిలీజ్ కాబడతాయి. ప్లస్ ఏదైతే బ్లాక్ చేస్తుందో మీ బ్రెత్ ని, మీ లంగ్స్ ని, మీ హార్ట్ ని, ఈ సూక్ష్మ మలినపడిన నాడుల్ని అన్ని రిలీజ్ అయిన తర్వాత సూక్ష్మ శరీరం రిలీజ్ అవుతుంది. చాలా వరకు వాళ్ళ ఆ సపరేషన్ స్టేజ్ దాంట్లో వెళ్ళడం అనేది సునాయాసంగా జరుగుతుంది. రీబర్తింగ్ టెక్నిక్ మనకి సోల్ కోచ్ క్లాస్ లో ఒక క్లాస్ ఉంది, రీబర్తింగ్ బ్రెత్ వర్క్ టెక్నిక్. ఆల్రెడీ అయిపోయింది. ఎంతమందికి అట్లాంటిది వచ్చిందండి? ఫ్లోటింగ్ ఫీలింగ్, సెపరేషన్ చాలా వరకు వస్తాయి. ఎక్కువ టైం చేస్తే ఇంకా బాగా వస్తాయి. 45 minutes ఆఫ్ బ్రెత్ వర్క్ చేసి ఆ శవాసనంలో మనం అబ్జర్వ్ చేయాలి, ఎరుపుతో ఉండాలి, బాడీ రిలీజ్ అవుతుంది. Shape shifting into animal or plant or mineral. 40th technique. మీరు మీ యొక్క ఈ యాస్ట్రల్ బాడీతో ఏ రూపమైనా తీసుకోవచ్చు. షేప్ షిఫ్ట్ యువర్ సెల్ఫ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మ్, షేప్, animal, plant, mineral, anything. That itself, it will induce astral travel. That will create such powerful awareness in you. You will be separated from the dense body. It's a great technique. Animal గా మనం మనని షిఫ్ట్ చేసుకున్నప్పుడు, ఆ యానిమల్ బాడీలో మనం ఉన్నప్పుడు సడన్ గా మన యాస్ట్రల్ బాడీ కంప్లీట్ కాన్షియస్నెస్ అక్కడికి షిఫ్ట్ అవుతుంది. చాలా బాగుంటుందండి ఈ మెథడ్ కూడా, షేప్ షిఫ్టింగ్. షామనిజం క్లాసెస్ లో మనం ఇది బాగా ప్రాక్టీస్ చేస్తాం మనం. సో డాన్ జువాన్స్ షామనిజం క్లాస్ ఉంది ఒకటి, అయిపోయింది. ఎవరు తీసుకున్నారు? సో షేప్ షిఫ్టింగ్ అనేది అక్కడ చెప్తారన్నమాట. 41 జర్నీ త్రూ 3 holes and tunnels. 3 holes ని, టన్నల్స్ ని, కేవ్స్ ని షామన్ మాస్టర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే అవన్నీ పోర్టల్స్ అంటారు వాళ్ళు. 3 hole అంటే పెద్ద ట్రీ ఉంటుంది, మరి చుట్టూ దానికి ఒక మరి త్వర ఉంటుంది. ఆ త్వర అనేది వాళ్ళకి త్వర కాదు, అదొక పెద్ద పోర్టల్, డోర్వే టు గ్రేట్ ఆస్ట్రల్ వరల్డ్స్ అంటారు. చక్కగా వాటిని ఉపయోగించుకొని చక్కగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళు. కొన్ని ఎనర్జీ పోర్టల్స్ ఉన్నాయి మన అర్త్ ప్లేన్ లో కూడా, వాటిని ఆ ఎనర్జీ పోర్టల్స్ ఉపయోగించుకుంటారు ఆస్ట్రల్ ట్రావెల్ కి, ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ కి. ఫర్ ఎగ్జాంపుల్, Himalayas is the great headquarters of Sahasrara. Sahasrara center Kailash పర్వతం, మౌంట్ కైలాష్. సహస్రార చక్రానికి, సహస్రార స్థితికి ప్రతీక. అక్కడి నుంచి మొత్తం రిషికేష్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ కూడా ఎనర్జీ పోర్టల్స్ ఉన్నాయి మొత్తం కూడా. ఆ సెంటర్స్ అంతా కూడా పవిత్రమైనటువంటి ఎనర్జీ సెంటర్స్ అవన్నీ.
ప్రతి సల్ఫర్ స్ప్రింగ్ అక్కడ ఉండేది కూడా ఒక ఎనర్జీ సెంటర్ మెయింటైన్ చేస్తుంది. మౌంట్ శాస్తా యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏలో ఉండే మౌంట్ శాస్తా అనే ప్లేస్ రూట్ చక్ర, మూలాధార చక్రానికి పుట్టిన. సో అట్లా ఎన్నో ఎనర్జీ పోర్టల్స్ ఉన్నాయి. వాటిని కూడా తెలిసిన వాళ్ళు చక్కగా ఎనర్జీ పోర్టల్స్ సహాయంతో వేరు వేరు ఫ్రీక్వెన్సీ వర్డ్స్ యాస్ట్రల్ ట్రావెల్తో వెళ్తారు, చక్కగా వెళ్ళచ్చు. లైఫ్ యూనివర్సిటీకి దగ్గరగా ఒక కేవ్ ఉంది. అక్కడ అనంత పద్మస్వామి, అనంతగిరి హిల్స్ అని ఉన్నాయి. ఎంతమంది విజిట్ చేశారు? 6 మంది విజిట్ చేశారు. వెరీ గుడ్. అందరూ విజిట్ చేయాల్సిన పవర్ స్పాట్ అది అనంతగిరి హిల్స్. అక్కడ మార్కండేయ మహర్షి 14,000 సంవత్సరాలు ఫిజికల్ బాడీలో ఆ కేవ్ లో ఉండి మెడిటేషన్ చేశారు. ఒక గొప్ప ఎనర్జీ సెంటర్. ఆ కేవ్ లో ఎంత మంచి వైబ్రేషన్ అని ఒకసారి అందరం వెళ్ళాం. సో కొంచెం సాయంత్రం కూడా ఒక టీమ్ లాగా వెళ్ళి ఒకరి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజు లోక్నాథ్ బర్త్డే ఆ రోజు. సో వెరీ గ్రేట్ పవర్ సెంటర్ అది. అట్లా ఎనర్జీ పోర్టల్స్ లో మెడిటేషన్ కూడా నేషనల్ బాడీ బాగా ఇమ్మీడియట్ గా యాస్ట్రల్ మూమెంట్స్ వస్తాయి. ఇట్లా రొటేషన్ మూమెంట్స్ ఇక బాడీ తిరుగుతుంది. either physically or astral movements. ఓకే అండి. ప్లస్ ఈ టెక్నిక్ లో 3 హోల్స్ నుంచి మనం ప్రొజెక్ట్ కావడం, కూర్చుంటాము. ఆ ఎనర్జీ పోర్టల్ 3 హోల్ గురించి తెలుసుకుంటాం. ఆ మర్రి చెట్టు తొర్ర, సో దాన్ని విజువలైజ్ చేస్తాం. స్లోగా ఆ తొర్రని విజువలైజ్ చేసి ఆ తొర్ర నుంచి అవతల వైపుకు వెళ్తాం. అవతల వైపుకి వెళ్ళినప్పుడు మీరు యూఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ డిఫరెంట్ డైమెన్షన్, యూఆర్ ఇన్ అన్ ఆస్ట్రల్ డైమెన్షన్. అక్కడ ప్రొజెక్ట్ అవుతారు. తర్వాత 42 సమాధి ఫ్లోటేషన్ ట్యాంక్. ఇది ఒక న్యూ ఏజ్ డివైస్, లైక్ హెవీ సింక్రోనైజేషన్ టెక్నాలజీ లాగా ఇది సమాధి ఫ్లోటేషన్ ట్యాంక్. ఒక ట్యాంక్ ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటుంది, దాంట్లో ఎప్సమ్ సాల్ట్ వేస్తారు. డెడ్ సీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. జోర్డాన్ దగ్గర ఉన్న డెడ్ సీ. ఆ డెడ్ సీలో ఎవడు మునగడు. ఎవరైనా సూసైడ్ చేసుకొని జంప్ చేసినా వాళ్ళు ఫ్లోట్ అవుతుంటారు. ఎందుకంటే ఆ డెడ్ సీలో ఆ డెన్సిటీ ఆఫ్ ది సాల్ట్ ఆర్ ది సాల్ట్ వాటర్ ఇస్ సో హై, మనం మునగం, తేలుతుంటాం. డెడ్ సీలో ఎవరైనా సరే న్యూస్ పేపర్స్ దాంట్లో పడుకొని బుక్స్ చదువుకుంటుంటారు, ఆ చక్కగా శేషపాత్ర లాగా. సో లక్ష్మి గారి నేను అక్కడ వెళ్ళాము జోర్డాన్. అక్కడంతా కూడా జీసస్ క్రైస్ట్ ఎన్ని తిరిగిన ప్లేసెస్. ఆ డెడ్ సీలో వెళ్ళి ఆల్మోస్ట్ 3 అవర్స్ అట్లానే దాని మీద ఫ్లోట్ అవుతూ మునగం. అంతే, ఎంత మునగాలన్నా మునగలేము. ఆ సముద్రం ఎంత లోతుకైనా మునగలేము, మనం ఫ్లోట్ అవుతూనే ఉంటాం. అట్లాంటి సమాధి ఫ్లోటేషన్ ట్యాంక్ అని డిజైన్ చేయబడింది. దీంట్లో ఏంటంటే మనం లోపలికి వెళ్ళి ఆ వాటర్ లో మునగాలన్నా మునగలేము, ఫ్లోట్ అవుతూ ఉంటాం. అండ్ మొత్తం డార్క్నెస్ క్రియేట్ అయింది. ఫ్లోటేషన్ ట్యాంక్ కాబట్టి అన్ని స్విచ్ ఆఫ్ చేస్తాం, లైట్స్ అన్ని. ఒక ఈ హెవీ సింక్రనైజేషన్ బైనారల్ బీట్ టెక్నాలజీ, ఆడియో ఫ్రీక్వెన్సీస్ దీంట్లో ఉంటాయి డిజైన్ చేయబడి. వాళ్ళకి 1 అవర్ లోపల వాళ్ళ యాసిడ్ బాడీ బయటకు వస్తుంది. దీన్నే సమాధి ఫ్లోటేషన్ ట్యాంక్ అంటాం. అంటే సమాధి లాంటి స్థితి, డీప్ డెల్టా థీటా స్టేట్ వస్తుంది అనమాట. ఇది లైఫ్ యూనివర్సిటీ మనకి ఇది కూడా మనకి ఇక్కడ వస్తుంది. తొందరలో సైన్స్ కోర్స్ అందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ పొందగలుగుతారు. డివైస్ ఇది, గ్యాడ్జెట్. అది ఇక్కడే ఈ అకాడమీలోనే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇది చక్కగా మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. డెన్సిటీ ఆఫ్ వాటర్ చాలా హైగా ఉంటుంది. సాల్ట్ వాటర్, అది హై ఎప్సమ్ సాల్ట్స్ ఉంటాయి వాటిలో. అండ్ కంప్లీట్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్. ఆ చేంబరు కంప్లీట్ గా మీరు బయట చప్పుళ్ళు, బయట ఈ దృశ్యాలు కానీ లైట్స్ కానీ ఏమి ఉండవు. యు ఆర్ కకూన్డ్ ఇన్ దట్ చేంబర్. ఇట్స్ లైక్ ఏ కేవ్ అండ్ ఇట్స్ లైక్ ఓమ్ స్పేస్. తల్లి గర్భంలో ఉండే స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. చక్కని అనుభూతి, అనుభవం ఇది. మనం తెచ్చుకున్న వాటర్ ని మనం క్రియేట్ చేస్తాం. చేంబర్ ని క్రియేట్ చేసి మనం పెట్టుకుంటే దాంట్లో ఫ్లోట్ కావచ్చు. సో
ఇందాక రీబర్తింగ్ టెక్నిక్ అని చెప్పారు, అక్కడ కూడా మనం రైట్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో కూడా అంటే హాస్టల్ ట్రావెల్ తో వెళ్తాం. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కూడా క్రిస్టోస్ టెక్నిక్ అనే ఉంటుంది. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో ఆ క్రిస్టోస్ టెక్నిక్ లో ఫస్ట్ యాస్ట్రల్ బాడీ రిలీజ్ చేయించిన తర్వాత యాస్ట్రల్ బాడీతో మనం పాస్ట్ లైఫ్ లోకి వెళ్దాం. చాలా టెక్నిక్స్ ఉన్నాయి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో, మనకు తెలియని ఒక నియర్లీ ఒక 20 టెక్నిక్స్ ఉన్నాయండి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. దాంట్లో క్రిస్టోస్ అనేది ఒక ఇంపార్టెంట్ టెక్నిక్. దాంట్లో యాస్ట్రల్ బాడీ యూజ్ చేస్తాం. తర్వాత హాస్టల్ ట్రావెల్ అప్పుడు అంటే పాస్ట్ ఫ్యూచర్ ఓన్లీ పాస్టా లేకపోతే ఓన్లీ పాస్ట్ వెళ్తుంది. కానీ యాస్ట్రల్ బాడీలో మనం ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఆ బాడీ క్రిస్టలైజ్ అయిన తర్వాత ఫోర్త్ బాడీ యాక్టివేట్ అవుతుంది. కాజల్ బాడీ కూడా యాక్టివేట్ అయినప్పుడు మనం ఫ్యూచర్ ప్రోగ్రెషన్ జరుగుతుంది. ఆ రెండు జరుగుతాయి. సో 43 ఫోకస్ 10 రాబర్ట్ మన్రోస్ టెక్నిక్. రాబర్ట్ మన్రో అనే ఈ సైంటిస్ట్ చక్కని రీసెర్చ్ చేశారు. వెరీ సైంటిఫిక్ గా రీసెర్చ్ చేశారు. దాంట్లో ఎన్ని ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ కండిషన్స్ లో చేశారంటే మెనీ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఫర్ వెరిఫికేషన్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. దే పుట్ ద టార్గెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి, ఇక్కడ నుంచి వేరే ప్లేస్, తెలియని ప్లేస్ కు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి వచ్చి మన టార్గెట్ అది చెక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన చూసినవి కరెక్టా లేదా. గ్రూప్ యాస్ట్రల్ ట్రావెల్ అనేది ఇంకొక ఎక్స్పెరిమెంట్. వీళ్ళు రాబర్ట్ మన్రో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్. 10 మంది కలిసి ఒకటే ప్లేస్ కి వెళ్తారు. యాస్ట్రల్ ట్రావెల్, గ్రూప్ యాస్ట్రల్ ట్రావెల్. 10 మంది కూడా ముందుగా డిసైడ్ చేసుకుంటారు. ట్యాంక్ బండ్ లో బుద్ధా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి ఈ యాస్ట్రల్ ట్రావెల్ లో. అక్కడ వెళ్ళి అక్కడ ఎంతమంది ఆ బుద్ధా స్టాచ్యూ దగ్గర ఇప్పుడు ఉన్నారో మనం కనుక్కోవాలి, చూసుకోవాలి. సో వీళ్ళు 10 మంది వెళ్తారు యాస్ట్రల్ ట్రావెల్ లో. అక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు అంతా. తర్వాత అక్కడ కాల్ చేసి ఎవరైనా ఒకళ్ళు కౌంట్ చేయాలి ఎంతమంది ఉన్నారు. సో దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ యాస్ట్రల్ ట్రావెల్. గ్రూప్ యాస్ట్రల్ ట్రావెల్ ఇది కూడా రాబర్ట్ మన్రో గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. గ్రూప్ యాస్ట్రల్ ట్రావెల్ తర్వాత డిఫరెంట్ యాస్ట్రల్ లొకేషన్స్ కు వెళ్ళడం, యాస్ట్రల్ ప్లేన్స్ ని టచ్ చేయడం. అందరూ చదవాల్సిన పుస్తకం జర్నీస్ అవుట్ ఆఫ్ ది బాడీ అని రాబర్ట్ మన్రో గారు రాసినటువంటి, తెలుగులో ట్రాన్స్లేట్ అయిందా లేదు పుస్తకం. ఫార్ జర్నీస్ అండ్ అల్టిమేట్ జర్నీ అని 3 పుస్తకాలు రాశారు. అద్భుతమైనటువంటి రీసెర్చ్ ప్లస్ ఎన్నో టిప్స్ అన్నమాట. ఆ పుస్తకం చదువుతుంటే మనం నిజంగా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మనకి కలుగుతాయి డెఫినెట్లీ. అంత ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది. స్వాధ్యాయం చేసినప్పుడల్లా ఆ మాస్టర్ రాసినటువంటి ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ మనలో ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను రంపా గారి పుస్తకాలు నియర్లీ ఒక 25 ఉన్నాయి పుస్తకాలు. ఆ 25లో 18 పుస్తకాలు చదివాను నేను. ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల పైన అయింది. అది కరెక్ట్ గా 40 రోజులు పెట్టుకున్నాను. రంపా గారి పుస్తకాలను కంప్లీట్ చేయాలని పెట్టుకున్నా. వాట్ ఎవర్ బుక్స్ అవైలబుల్ అన్ని మార్కెట్ నుంచి కొని అన్ని సంపాదించి అన్ని పుస్తకాలు చదివేవాడు. రోజు అదే రంపా గారు చెప్పిన ఏమన్నా అన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పి 40 days అదే ప్రాజెక్ట్ మీద ఉన్నా. ఆ 40 days లో ఎన్ని యాస్ట్రల్ ట్రావెల్స్ అంటే ఆ మాస్టర్ యాస్ట్రల్ ట్రావెల్ చెప్పడానికే పెట్టారు. అంత చక్కని రీసెర్చ్. 13th క్యాండిల్, న్యూ ఫర్ ఎవర్, థర్డ్ ఐ, కేవ్ ఆఫ్ ది ఏన్షియంట్స్, డాక్టర్ ఫ్రమ్ లాషా, సాఫ్రాన్ రోగ్, ఇవన్నీ కూడా ప్రతి పుస్తకంలో యాస్ట్రల్ ట్రావెల్ గురించి ఎన్ని చక్కని విషయాలు ఆయన చెప్పారంటే చదవాల్సిన పుస్తకాలు. జర్నీస్ ఆఫ్ ది బాడీ అండ్ రంపా బుక్స్, లోక్సాన్ రంపా. సో యాక్చువల్గా ఇవన్నీ మీకు పీడిఎఫ్ బుక్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు యాక్సెసిబిలిటీ అది బుక్స్ అనేది చాలా ఈజీ. మన లైఫ్ యూనివర్సిటీలో ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం ఒక 1000 స్పిరిచువల్ బుక్స్ కలెక్షన్ ఉంది మనకి. 1000 పీడిఎఫ్ బుక్స్ అందరికీ షేర్ చేయడానికి. యూ డోంట్ నీడ్ టు సెర్చ్ ఫర్ ద బుక్స్ నౌ. We have all the books ready. Only thing is just tell us and we will send you through email. You can read in your iPad or any kind of
కంప్యూటర్, ల్యాప్టాప్ ఇస్ మోర్ ఈజీ. పుస్తకం ప్రింట్ చేయక్కర్లేదు, ఇప్పుడు అంతా ఈ బుక్స్ చదివేసుకోవచ్చు. సో రాబర్ట్ మన్రో గారు చెప్పినటువంటి ఈ టెక్నిక్ లో ఆయన డిఫరెంట్ స్టేజెస్ ని వర్ణించి చెప్పారు. సో ఫస్ట్ స్టేజ్ అంటే ఫోకస్ 10 అన్నారు. మైండ్ అవేక్, బాడీ అస్లీప్. బాడీ బాగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఎంత డీప్ రిలాక్సేషన్ అంటే డీపెస్ట్ స్లీప్ స్టేజ్. కానీ మైండ్ అవేక్ గా ఉంటుంది. మామూలుగా అయితే బాడీ స్లీప్, మైండ్ ఆల్సో స్లీప్స్, అన్కాన్షియస్, మనకేం జరిగిందో తెలియదు. కానీ మైండ్ ని అవేక్ పెట్టుకోవాలి. బాడీ రిలాక్స్ అయిపోతుంది కంప్లీట్ గా, కానీ మైండ్ సూపర్ అలర్ట్ గా ఉండాలి. దాన్ని ఫోకస్ 10 అని చెప్పారు. ఈ ఫోకస్ 10 లో బాడీ సపరేషన్ జరుగుతుంది, యాక్చువల్ బాడీ. సో ఆయన ఈ మన్రో టెక్నిక్ అనేది ఇవన్నీ యూజ్ చేసి ఒక 1000 మెంబర్స్ పైనే ఈ రీసెర్చ్ ఫైండింగ్స్ అన్ని పెట్టారనమాట. ఆయన పుస్తకంలో ప్రచురించారండి. ఫోకస్ 10 ఎవరైతే రీచ్ అవుతారో, మైండ్ అవేక్, బాడీ అస్లీప్, యాస్ట్రల్ బాడీ ప్రొజెక్షన్. తర్వాత ఇంకొంచెం ఫోకస్ 12 అనేది ఇంకొంచెం డీప్ స్టేట్ ఆఫ్ ఎక్స్పాండెడ్ అవేర్నెస్, మైండ్ అలర్ట్ అండ్ ఎక్స్పాండెడ్ అవేర్నెస్, ఇంకా నెక్స్ట్ స్థాయికి వెళ్ళడం. నెక్స్ట్ ఫోకస్ 15 స్టేట్ ఆఫ్ నో టైం, అక్కడ టైం అనేది లేకుండా డిజాల్వ్ అయిపోవడం. టైం బ్యారియర్స్ ని ఓవర్కమ్ చేయడం, అక్కడ కాలం అనేది లేదు, అది ఫోకస్ 15 అన్నారు. తర్వాత ఫోకస్ 21, ఇది కొంచెం హైయెస్ట్, ఎడ్జ్ ఆఫ్ టైం స్పేస్, ఇంకా ఈ టైం అండ్ స్పేస్ దాటి వేరే ఎనర్జీ సిస్టమ్ ని టచ్ చేయడం. అప్పుడు చాలా మంది వరకు వేరే గెలాక్టిక్ మాస్టర్స్ ని కలవడము, వేరే ఫ్రీక్వెన్సీ యూనివర్సెస్ ని చూడడము అవన్నీ జరిగాయి. చక్కని అనుభవం. ఇప్పుడు ఎంతమంది వర్ణ సినిమా చూసారు చెప్పండి? వెరీ గుడ్ మూవీ అది, చాలా అందరు చూడాల్సిన సినిమాది. అది ఆ డైరెక్టర్ ఎవరు తీస్తారో కానీ బాగా స్పిరిచువాలిటీ స్టడీ చేసిన మాస్టర్ ఆయన. ఈ యొక్క ప్యారలల్ యూనివర్సెస్, సైమల్టేనిటీ ఆఫ్ టైం, ప్యారలల్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్ గురించి ఆయన బాగా స్టడీ చేసి ప్రజెంట్ చేశారు. అంటే ఈ యొక్క ఎనర్జీ సిస్టమ్స్ ని మనం టచ్ చేయగలుగుతాం. మన లాంటి వ్యక్తులు వేరే ప్యారలల్ యూనివర్స్ లో ఉన్నారు. దేర్ మెనీ మల్టిపుల్ యూనివర్సెస్ ఆర్ దేర్. సో అది టచ్ చేయడం జరుగుతుంది ఈ ఫోకస్ 21 లో. అప్పుడు మీకు మీరు ఈ జస్ట్ ఈ విశ్వమే కాదు, ఇట్లాంటి విశ్వాలు ఎన్ని ఉన్నాయో, కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు, అద్భుతంగా ఉంటుంది. ఆ ఎనర్జీ సిస్టమ్స్ ని కాంటాక్ట్ చేయగలుగుతాం. చాలా మంది వాళ్ళకు ఆయన అల్టిమేట్ జర్నీ అనే పుస్తకంలో ప్రచురించారు ఆయన యొక్క ఫైండింగ్స్ అన్ని కూడా. వాళ్ళు ఆ ఎనర్జీ సిస్టమ్స్ కాంటాక్ట్ అయినప్పుడు హయ్యర్ మెసేజెస్ పాస్ చేయడం. ఆ హయ్యర్ మాస్టర్స్ ప్లేడియన్ గెలాక్సీ, ప్లేడియన్, ఆర్చూరియన్, సిరియస్, వీళ్ళ ఆ ప్లానెటరీ సిస్టమ్స్ నుంచి ఎంత చక్కని మెసేజెస్ పాస్ చేశారంటే అద్భుతమైనటువంటి జ్ఞానం ఆ ఎనర్జీ సిస్టమ్స్ నుంచి పాస్ అయ్యాయి. సో దిస్ ఈస్ ఫోకస్ 10 అనే మన్రోస్ టెక్నిక్. మన లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ని మనం విస్తరించుకుంటే కొద్దీ మన యొక్క డెప్త్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ క్వాలిటీ కానీ ఆ అనుభవం యొక్క డెప్త్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. సో ఈ 3 పుస్తకాలు, జర్నీస్ అవుట్ ది బాడీ, ఫార్ జర్నీస్, అల్టిమేట్ జర్నీ. ఈ మాస్టర్ కూడా ఒకసారి చెప్పట్లు పెడదామండి. చేశారని ఎంత చక్కని వర్క్ చేశారంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇది ఒక మైల్ స్టోన్ అని. ఆయన మనం విస్తరి అంత వడ్డించిన విస్తరలాగా అంతే మన చక్కగా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి అంత నాలెడ్జ్ ని ప్రజెంట్ చేశారు రప్ప గారు కానీ ఈ మాస్టర్ గారు. జర్నీస్ అడ్వెంచర్స్ బియాండ్ ద బాడీ, విలియం బుల్మన్. ఈ మాస్టర్ కూడా చక్కని పుస్తకం ఇది, జర్నీస్ అవుట్ ఆఫ్ ది బాడీ, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, విలియం బుల్మన్. హండ్రెడ్స్ ఆర్ దేర్, కానీ రాబర్ట్ మన్రో మస్ట్ రైట్ అనమాట, కంపల్సరీగా చదవాల్సిన పుస్తకం. ఫస్ట్ బుక్ జర్నీస్ అవుట్ ఆఫ్ ది బాడీ కంపల్సరీగా చదవాలి. మన యొక్క మిత్స్, మిస్కన్సెప్షన్స్, ఇల్యూజన్స్ అన్ని ఏమైతే అపోహలు ఉన్నాయో అన్ని వెళ్ళిపోతాయి.
ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఒక చక్కని అవగాహన మనకి లభిస్తుంది. అది మనం చదివినప్పుడు కూడా ఎంత సులభమా ఆస్ట్రల్ ట్రావెల్, నేను చాలా డిఫికల్టీ అనుకున్నానే అని అనిపిస్తుంది. అంత రియల్ గా సులభమే ఆస్ట్రల్ ట్రావెల్స్. ఒక ప్రాసెస్ చేద్దామండి ఇప్పుడు. క్రియేటింగ్ ఏ వెహికల్, మనకి టైం ల్యాబ్స్ ఉంది కాబట్టి మనం ఇది కాకుండా నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం, డెత్ ప్రాసెస్, ప్రిటెండింగ్ డెత్. రమణ మహర్షి టెక్నిక్ యూజ్ చేద్దాం. ఇది రమణ మహర్షి గారు చేసింది కూడా బుద్ధిస్ట్ మాస్టర్స్ కూడా చేసే మెడిటేషన్ ప్రాసెస్. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, బుద్ధిస్ట్ మాస్టర్స్ దే విజువలైజ్ దేర్ బాడీ బీయింగ్ బర్న్డ్, డికేడ్. ఆ బాడీ బర్న్ కావడం, కాళ్ళు చేతులు అన్ని కూడా విజువలైజ్ చేస్తారు మెడిటేషన్ లో. నౌ మై లెగ్స్ ఆర్ బర్న్డ్, ఐ టర్న్డ్ ఇంటూ యాషెస్. ఇవన్నీ కూడా బూడిదైపోయాయి, యాషెస్ అయిపోయాయి. తర్వాత నా కాళ్ళు చేతులు మొండెము, తర్వాత నా ఛాతీ, నా హార్ట్, లంగ్స్ అన్ని ఇది మొత్తం శరీరం అంతా ఆవుతైపోయి అక్కడ మొత్తం బూడిదైపోయింది. అది చూస్తారు. అప్పుడు అరే ఇదంతా బూడిదైనా నేను అంతా చూస్తున్నానే, నేను ఇది కాదు, ఈ శరీరం కాదు, ఇదంతా బూడిదైంది. నేను ఎప్పుడు చావనటువంటి ఈ సూక్ష్మాన్ని, ఈ సటల్ నేచర్ ఉంది నాకు, ఎనర్జెటిక్ బాడీని. అప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రాసెస్ లో we reconstruct our body in a new way, energetic body create చేద్దాం. ఈ బాడీ ఎనర్జెటిక్ బాడీనే కాకుండా we create an energetic mind, a beautiful mind, positive mind create చేస్తాం. With we breathe into that breath of life into that body, new body. చక్కని breath ని దాంట్లో infuse చేద్దాం. With a new way we come back, with the beautiful insights. చక్కని ఇన్సైట్స్ తో మనం బ్యాక్ పోతాం. ఇది ఒక మంచి మెథడ్ అండి. సో ఈ మెథడ్ లో కొంతమందికి చక్కగా శవాసంలో పడుకోవడానికి కూడా వీలుంటే చక్కగా పడుకోండి. ఈ మెథడ్ లో కూర్చునే వాళ్ళు పర్లేదు, కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు. బాగా శవాసంలో ఉంటే ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు కిందల పైరు మీద పెడితే మీ శరీరాన్ని ఆ కాళ్ళే కట్టెల మీద పెట్టేసేసి ఎవరొకళ్ళు వెలిగిస్తారు. అప్పుడు మీ శరీరం ఒక్కొక్క బాడీ పార్ట్ కాలుతూ కాళ్ళ నుంచి పై వరకు ఒక్కొక్కటి. దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ డీప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ యువర్ సటల్ నేచర్. ఒకరికొకరికి స్పేస్ ఇచ్చుకోండి, కొంత టచ్ చేయకుండా ఇనఫ్ స్పేస్ ఇవ్వండి. ఓకే, హాయిగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా కంఫర్టబుల్ పాస్చర్లో ఉండండి. whatever is very comfortable for your body, take that posture and close your eyes. ఇలా కళ్ళు మూయండి. మీ శరీరాన్ని చక్కగా వదులుగా పెట్టుకోండి.
టెన్షన్లు, స్ట్రెస్ని అంతా కూడా రిలీజ్ చేస్తూ మీ బాడీలో మీ శరీర భాగం మీద కూడా కంప్లీట్గా ఈ బాడీని రిలాక్స్డ్గా పెట్టండి. మీ ధ్యాసని నిదానంగా మీ శ్వాస మీదకు మరలుస్తూ శ్వాస తీసుకుంటున్నప్పుడు చక్కగా మీ శరీరంలోకి ఎంతో చక్కని ఈ రిలాక్సేషన్ని నింపండి. బయట వదిలే శ్వాస ద్వారా మీరు మీలో కూడుకొని ఉన్నటువంటి ఆందోళనలు, భయాలు, స్ట్రెస్, టైర్డ్నెస్, టెన్షన్స్, వరీస్ అన్నిటినీ మీరు బయటకు పంపించి వేయండి. Then breathe it out, all the tensions, all the stress accumulated in you while you are breathing out. లోపలికి తీసుకునే శ్వాస ద్వారా మీ శరీరం అంతా చక్కని రిలాక్సేషన్ ఇవ్వండి. శరీర భాగాలన్నీ కూడా వదులుగా, హాయిగా, ప్రశాంతంగా, రిలాక్స్డ్గా అయ్యే విధంగా, మరింత డీప్ రిలాక్సేషన్ అయ్యే విధంగా చేయండి. బయటకు వదిలే శ్వాస ద్వారా కంప్లీట్గా టెన్షన్స్ని, స్ట్రెస్ని, వరీస్ని మీ నుంచి దూరం చేయండి. ఎంతో డీప్ రిలాక్సేషన్ స్టేట్, డీపర్, డీపర్ అండ్ డీపర్. ఈ డీప్ రిలాక్సేషన్ స్టేట్లో మీరు తల భాగం నుంచి కాళ్ళ భాగం వరకు ఒక్కసారి స్కాన్ చేయండి. మీ ఎరుకతో మీ అవేర్నెస్ని మీ శరీర భాగాల మీద ఒక్కొక్క దాని మీద ఉంచుతూ శరీరంలో తల భాగము, మెడ భాగంని రిలాక్స్ చేస్తూ, తర్వాత మీ యొక్క షోల్డర్స్, భుజాలు, మీ రెండు చేతులు కంప్లీట్గా రిలాక్స్ చేస్తూ ఇంకొంచెం డీప్ రిలాక్సేషన్లోకి జారుకోండి. మీ యొక్క ఎరుకని మీ యొక్క మెడ భాగము, మీ యొక్క కంఠము కంప్లీట్గా వదులుగా రిలాక్స్డ్గా పెడుతూ చక్కగా స్కాన్ చేయండి. మీ ఎరుకతో మీ అవేర్నెస్ని చక్కగా మీ ఛాతీ భాగంలో ఉంచుతూ మీ ఛాతీని అంతా రిలాక్స్ చేయండి. మీ యొక్క ఊపిరితిత్తులు, మీ యొక్క హృదయము చక్కగా రిలాక్స్ చేయండి. నిదానంగా మీ పొట్ట భాగము, పొట్టలో ఉన్నటువంటి అన్ని అవయవాలు, కాలేయము, క్లోమగ్రంథి, ఇంటెస్టైన్స్, స్టమక్, డియోడినము, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ ఇవన్నీ కూడా చక్కగా రిలాక్స్ చేయండి. మీ ఎరుకతో మీ యొక్క బ్యాక్ బోన్, వెన్నుపూసని కంప్లీట్గా రిలాక్స్ చేయండి. టైట్నెస్ కానీ, టెన్షన్ కానీ, నొప్పులు కానీ ఏమున్నప్పటికీ మీరు చక్కగా రిలాక్స్ చేయండి. లెట్ గో, లెట్ గో, లెట్ గో గురించి వదిలివేయండి. ఇప్పుడు నిదానంగా మీ ఎరుకని మీ కాళ్ళలోకి పంపించండి. మీ కాళ్ళంతా కూడా చక్కగా రిలాక్స్ చేయండి. వదులుగా పెడుతూ మీ కాళ్ళల్లో ఉన్న కండరాలన్నిటినీ రిలాక్స్ చేయండి. మీ పాదాల వరకు మీ పాదాలన్నీ కూడా చక్కగా రిలాక్సేషన్లో పెట్టండి. మీ ఎరుకతో మీరు ఇప్పుడు మీ శరీరాన్ని కంప్లీట్గా ఒక శవంలాగా చూడండి. Pretend that your body is now like a corpse, like a dead body.
ఈ యొక్క ప్రాసెస్లో మనం ఇప్పుడు సెకండ్ స్టేజ్లో వెళ్తున్నాము. ఈ స్టేజ్లో మీ శరీరం అంతా కూడా, మీ అన్నమయ కోశము, మీ యొక్క స్థూల శరీరము ఒక డెడ్ బాడీ లాగా మీరు చక్కగా మనోనేత్రంతో దృశ్యీకరించండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ లైఫ్లెస్. ఇప్పుడు మీరు మీ బాడీ, అన్నమయ కోశాన్ని శ్మశాన వాటికలో ఆ కట్టెల మీద, ఈ కట్టెల మీద అయితే పెట్టి దహనం చేస్తారో దాని మీద మీ శరీరం, స్థూల శరీరాన్ని విజువలైజ్ చేయండి, దృశ్యీకరించండి. ఇప్పుడు నిదానంగా ఆ నిప్పు ఏదైతే కాళ్ళ నుంచి వెలిగించారో ఆ కట్టెలు కాలి నిదానంగా మీ 2 పాదాలు కూడా కంప్లీట్గా కాలి బూడిదవ్వడాన్ని చూడండి. విట్నెస్ చేయండి, సాక్షి భావంతో ఉండండి. మీ 2 కాళ్ళు కూడా కంప్లీట్గా, పాదాలు, నీ జాయింట్స్, ఇంకా పైన థాయిస్, హిప్స్, పెల్విస్ ఇవన్నీ కూడా దహనమయ్యి బూడిదవ్వడాన్ని చూడండి. నిదానంగా ఇప్పుడు మీ పొట్ట భాగము, మీ యొక్క వెన్నుపూస, మీ యొక్క బ్యాక్ బోన్, బ్యాక్ మజిల్స్ ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతి అవుతూ నిదానంగా ఈ అగ్ని మీ యొక్క ఛాతీకి స్ప్రెడ్ అయ్యి, మీ ఛాతీలో ఉండే హృదయము, తర్వాత లంగ్స్, ఊపిరితిత్తులు, చెస్ట్, రిబ్ కేజ్ ఇవన్నీ కూడా బోన్స్, లిగమెంట్స్ అన్నీ దహించుకుపోతూ నిదానంగా ఈ యొక్క ఫైర్ ఏదైతే దహిస్తూ ఉందో ఇట్స్ నౌ రీచింగ్ టు యువర్ థ్రోట్ అండ్ యువర్ నెక్. మీ థ్రోట్, నెక్ కంప్లీట్గా దహనమయ్యి యాషెస్గా, బూడిదగా మారుతూ ఇప్పుడు నిదానంగా ఇదంతా కూడా మీ యొక్క భుజాలకి, మీ చేతులకి స్ప్రెడ్ అయి కంప్లీట్గా మీ చేతులంతా కూడా, భుజం కూడా బూడిదై ఇప్పుడు క్రమంగా విజువలైజ్, దృశ్యీకరించండి. ఇదంతా మీ తలభాగం, గుండె భాగం, మెదడు ఇవన్నీ కూడా బూడిదిగా ఆవిరై దహనమై కంప్లీట్గా యాషెస్గా టర్న్ అవ్వడం చూడండి. ఇప్పుడు ఈ స్థితిలో మీరు విట్నెస్ చేయండి, బయట నుంచి చూస్తూ ఉండండి. ఐ టర్న్ మై సెల్ఫ్ ఇంటూ యాషెస్. ఆ బూడిదైనటువంటి మీ శరీర భాగాల్ని, బోన్స్ని, లిగమెంట్స్ని అన్నీ కూడా అక్కడ బూడిదగా అవ్వడం చూడండి. ఆ సూక్ష్మమైనటువంటి ఆ శరీరంలో, యాస్ట్రల్ బాడీలో ఎట్లా ఫీల్ అవుతున్నారో గమనించండి, గుర్తించండి, ఎరుకతో ఉండండి. ఇప్పుడు మీరు మీ యాస్ట్రల్ బాడీలో ఆ సూక్ష్మ శరీరంలో ఏదైతే సాక్షిభావంతో మీరు చూస్తూ ఉన్నారో, మీ ఆ సూక్ష్మ శరీరంతో మీరు చక్కగా మీకు తెలియనటువంటి ఒక ప్రదేశంలోకి వెళ్ళండి. అది ఏదైనా కావచ్చు. ఒక సంకల్పం చేసి, నేను ఈ తెలియనటువంటి ఈ ప్రదేశానికి వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేసి అడ్వెంచరస్ స్పిరిట్తో నేను అక్కడ ఉండే ఆ విషయాల్ని నేను తెలుసుకోవాలి అని సంకల్పం చేసి, ఇప్పుడు ఆ తెలియనటువంటి ఆ ప్రదేశానికి, అది భౌతికంగా ఉన్నటువంటి ప్రదేశమైనా కావచ్చు, లేకపోతే ఒక సూక్ష్మ లోకం కావచ్చు, యాస్ట్రల్ వరల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడికి వెళ్ళాలని ఒక సంకల్పం
ఇంటెన్షన్, ఒక థాట్ని రిలీజ్ చేయండి. నెక్స్ట్ 5 minutesలో మీరు చక్కగా సంపూర్ణంగా విశ్వసిస్తూ I will do the astral travel. I can do the astral travel. I will travel now in my astral body. అని మీరు చక్కగా ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఆస్ట్రల్ బాడీలో తెలియనిది ఏదైతే ఒక నాలెడ్జ్ ఉందో దాన్ని తెలుసుకోవడానికి మీరు ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ చేయండి. నో దట్ యు ఆర్ సపోర్టెడ్ బై యువర్ ఆస్ట్రల్ గైడ్స్. మీ యొక్క ఆస్ట్రల్గా ఉన్నటువంటి గురువులు, గైడ్స్, బీయింగ్స్ ఆఫ్ లైట్, వాళ్ళు ఎప్పుడూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కంప్లీట్ సేఫ్ ఫీలింగ్తో మీరు చక్కగా చేయండి ఈ ఆస్ట్రల్ ట్రావెల్. ఎరుకతో చేయండి ఈ ఆస్ట్రల్ ట్రావెల్. ఎక్కడ మీరు ఏ సూక్ష్మశీలను ధ్యానం చేస్తున్నారు ఎరుక కలిగి ఏ ఆస్ట్రల్ నాలెడ్జ్ని మీరు గ్రహిస్తున్నారు, ఎట్లాంటి ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు, ఆ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ మీద ధ్యాసం ఉంచి అక్కడే ఉండి ఎక్స్పీరియన్స్ సంపూర్ణంగా పొందండి.
You continue your astral travel. ఆస్ట్రల్ జర్నీలో మీరు ఇంకొక సంకల్పాన్ని రిలీజ్ చేయండి. నా ఆస్ట్రల్ గురువులు గైడ్స్ ఎవరైతే ఉన్నారో వారిని నేను దర్శించుకోవాలి, వారితో నేను కమ్యూనికేట్ చేయాలి, సంభాషణ చేసి వారి సందేశాలను నేను జ్ఞానాన్ని తీసుకోవాలి అని సంకల్పం చేయండి. వారిని కలవండి, మీ ఆస్ట్రల్ గైడ్స్ని. ఆస్ట్రల్ గైడ్స్ ఇచ్చే సందేశాన్ని, జ్ఞానాన్ని వారిని అడిగి తెలుసుకొని స్వీకరించండి.
ఎరుకతో ఉంటూ ఈ యాస్ట్రల్ బాడీలోనే ఉండి ఇంకొక సంకల్పాన్ని చేయండి. నేను నివసించే నా గృహంలోకి వెళుతున్నాను అనే థాట్ రిలీజ్ చేసి మీ ఇంటికి మీరు వెళ్ళండి.